సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఇదే వాస్తవం, నీ తలరాత మారబోతుంది. నీ సాయి అడిగింది ఇవ్వు చాలు, ఒక్క క్షణం అన్ని బాధలు మాయం చేస్తాను అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు ఒక వాస్తవాన్ని మనకు తెలియపరుస్తున్నారు. మన తలరాత ఎలా ఉందో అలాగే మనకున్న బాధలన్నీ మాయం చేయడానికి ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారు చెప్పే సందేశం పూర్తి శ్రద్ధ భక్తితో ఎవరైతే వింటారో వారికి జీవితంలో ఉన్న బాధలన్నీ సంతోషాలుగా మార్చడానికి బాబాగారు ఈ సందేశం తీసుకొచ్చారు. మరి బాబాగారు ఇచ్చే ఆ సందేశం ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. ఒక గొప్ప రాజ్యం, ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు. ఆ రాజు పేరు కుమారవర్మ. ఒకరోజు అంతఃపురంలో మహారాజు గారి తల్లి అయిన చాముండి మంత్రితో ఇలా అంటుంది, చూడండి మంత్రి గారు, వీడిని తీసుకెళ్ళి దూరంగా అడవిలో వదిలేసి రండి. వీడు మొహం కూడా నాకు చూడబుద్ధి కావడం లేదు. ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడండి. మన భటులకు అప్పచెప్పకుండా మీరే ఈ పని చేయాలి. త్వరగా కానియండి. అమ్మా తల్లి, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. 2 కవలలు పుట్టారు కదా, ఈ పిల్లవాడిని ఎందుకు వదిలేసి రమ్మంటున్నారు? ఇప్పుడే పుట్టినవాడు అలా అడవిలో వదిలేస్తే ఏదైనా జంతువుల బారిన పడి ప్రాణాలు వదిలేస్తాడేమో. మహామంత్రి, వీడిని చూడండి ఎంత నల్లగా ఉన్నాడో. పైగా మొదట పుట్టాడు, రేపు వీడినే రాజుని చేయాల్సి వస్తుంది. ఈ నల్లవాడు రాజు అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. మహారాణికి కూడా ఒక్కడే కొడుకు పుట్టాడు అని నేను చెబుతాను. వాడు తెల్లగా అందంగా ఉన్నాడు. కాబోయే రాజు వాడే కావాలి. నల్లగా పుట్టినంత మాత్రాన ఇలా సొంత మనవణ్ణి వదులుకోవటం ఏమంత మంచిది కాదనిపిస్తోందమ్మా. ఇవన్నీ మీకు అనవసరం. మీరు వెళ్ళి చెప్పిన పని చేయండి. ఈ విషయం మహారాజు గారికి కూడా తెలియకూడదు. జాగ్రత్త. అలా మంత్రి ఆ బిడ్డను తీసుకుని అడవిలో వదిలేయడానికి బయలుదేరి వెళతాడు. అయ్యో, ఈ బిడ్డను చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాడు. పైగా కుడి భుజం మీద పెద్ద పుట్టమచ్చ కూడా ఉంది. అంటే ఈ పిల్లవాడికి రాజు అయ్యే యోగం ఉందన్నమాట. అడవిలో వదిలేస్తే తప్పకుండా ప్రాణాలతో ఉండడు. ఇక్కడ దగ్గరలో ఏదైనా గుడి దగ్గర వదిలేసి వెళతాను. వీడి అదృష్టం బాగుంటే ఎవరైనా మంచి దంపతులు దొరికితే వాళ్ళు పెంచుకుంటారు. ఆ విధంగా మంత్రి ఆ నల్లగా పుట్టిన బిడ్డను ఒక గుడి దగ్గర వదిలేసి తిరిగి చాముండి వద్దకు వస్తాడు. అమ్మా, మీరు చెప్పిన పని పూర్తి చేశాను. ఇక నేను వెళ్ళి వస్తాను. చూడు మహామంత్రి, ఈ విషయం రాజుగారికి తెలిసిందో మీరే ఈ పని కావాలని చేశారని రాజుగారితో చెప్పి మరణశిక్ష పడేలా చేస్తాను. చాముండిని గనక ఇక్కడ మీ మాట కన్నా నా మాటే ఎవరైనా వింటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని మహామంత్రికి ఆ చాముండి హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఇటు ప్రక్కన ఆ గుడి దగ్గర పడుకుని ఆ చిన్న పిల్లవాడు నల్లనయ్య ఏడుస్తూ ఉంటాడు ఆకలితో. అదే సమయంలో గోవులు కాచే గొల్లయ్య అటుగా వెళుతూ ఆ పిల్లవాడిని చూసి ఇలా అనుకుంటాడు, అరెరే, ఇక్కడ ఎవరో పిల్లవాడు ఉన్నాడు. చూస్తుంటే పుట్టి ఒకరోజు కూడా అయినట్టు లేదే. ఎవరో పాపాత్ములు బిడ్డను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీడికి వెంటనే పాలు ఇవ్వకపోతే ప్రమాదంలో పడిపోతాడు. వెంటనే ఆ బిడ్డను తీసుకుని గోవులు కాచే గొల్లయ్య ఇంటికి వెళతాడు. ఆ బిడ్డను చూసి గొల్లయ్య భార్య ఇలా అడుగుతుంది, ఎవరు ఈ పిల్లవాడు? ఎక్కడి నుండి తీసుకొచ్చావు? అంతలా ఏడుస్తున్నాడు. అవన్నీ తర్వాత చెప్తాను, కానీ ముందు ఈ పిల్లవాడికి మన ఇంట్లో ఉన్న పాలు తీసుకొచ్చి పట్టు, బాగా ఆకలిగా ఉన్నాడు అని అనగానే వెంటనే ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆమె పాలు పడుతుంది. హమ్మయ్య, వీడు ఏడుపు ఆపాడు. చిన్న బొజ్జ నిండినట్టుందయ్యా. అది సరే కానీ ఇంతకీ వీడు ఎవరు? ఎక్కడి నుంచి తెచ్చావు? ఎవరో కఠినాత్ములు ఈ బిడ్డని గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. వాడి ఏడుపు విని నా గుండె తరుక్కుపోయిందనుకో. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. అక్కడే ఉండి ఉంటే ఈ పాటికి చిన్ని ప్రాణాలు ఏమైపోయేవో. ఎంత పని జరిగిందండి. బిడ్డ చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో. మనం ఈ బిడ్డను పెంచుకుందామయ్యా. పెంచుకోవచ్చు, కానీ
రేపు ఎవరైనా నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వమని వస్తే అప్పుడు ఏం చేసేది? ఒక 10 రోజులు మన దగ్గరే ఉంచుకుందాం. అప్పటిదాకా ఎవరూ రాకపోతే నువ్వన్నట్టుగానే చేద్దాం. అప్పుడు గొల్లయ్య భార్య ఇలా అంటుంది, తిరిగి వచ్చి అడిగేవారే అయితే అసలు ఆ గుడి దగ్గర వదిలేవారే కాదు. నువ్వు అవునన్నా కాదన్నా ఈ బిడ్డ నా బిడ్డ. సరే, ఇక నీ ఇష్టం. కానీ వాడికి ఎటువంటి లోటు రాకుండా చూడాలి. మరి అయ్యా, వీడు నల్లగా ఉన్నాడు కదా, చాలా అందంగా కూడా ఉన్నాడు, కాబట్టి వీడి పేరు గోపి అని పెడతా. అలా గుడి దగ్గర దొరికిన బిడ్డను ఆ దంపతులు పెంచుకుంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీడిని కూడా నాతో పాటు తీసుకుని వెళ్తా అని తన భార్యతో చెబుతాడు. నాకు కొంచెం సాయంగా ఉంటాడు అని గొల్లయ్య అనగానే, ఇంకా నయం, నా గోపిని నీలాగా చదువు సంధ్య లేకుండా చేస్తావా ఏంటి? వీడు చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకుని గొప్ప విద్యావంతుడు అవ్వాలి. ఎవరి దగ్గరైనా గొప్ప గురువుగారి దగ్గర చేర్పించు. మన దగ్గర వీడిని చదివించే అంత సొమ్ము ఎక్కడుంది? అయినా మనకు ఈ చదువులు అబ్బవులే అని గొల్లయ్య అంటాడు. ముందు వెళ్ళి అడిగి చూడండి, అన్నీ అవే సర్దుకుంటాయిలే. గొల్లయ్య అక్కడ దగ్గరలో ఉన్న ఒక గురువుగారి దగ్గరికి గోపిని తీసుకొని వెళ్తాడు. అయ్యా, వీడు నా బిడ్డ గోపి, మీ దగ్గర విద్యాబుద్ధులు నేర్పిద్దామని తీసుకొచ్చానయ్యా. మంచిది నాయనా, నా దగ్గర విద్య నేర్చుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ నాకు క్రమశిక్షణ చాలా ముఖ్యం. అలాంటి పిల్లలంటే ఇంకా ఇష్టం. అలా లేని పక్షంలో నాకు నచ్చదు. అయ్యో, అటువంటిదేమీ ఉండదండి. మా గోపి చాలా బుద్ధిమంతుడు, మీరే చూస్తారు కదా. కాకపోతే నాకు చదివించే అంత స్తోమత లేదు. ప్రతిరోజు వీడితో ఆవు పాలు ఇచ్చి పంపుతానయ్యా. ఇదే మీకు నేను ఇచ్చుకోగలను. దాందే ముందులే, నేను నిన్ను చాలా కాలం నుండి చూస్తున్నాను. అలాగే చేద్దు. కానీ రేపటి నుండి వీడిని నా దగ్గరికి పంపు. గోపి ప్రతిరోజు ఉదయమే పాలు తీసుకుని వచ్చి గురువుగారికి ఇచ్చేవాడు. గురువుగారు చెప్పే విద్యను అత్యంత శ్రద్ధగా నేర్చుకునేవాడు. అలా పెరిగి పెద్దవాడయ్యి మంచి విద్యావంతుడవుతాడు. యథావిధిగా గోపి పాలు తీసుకుని గురువుగారి దగ్గరికి వస్తాడు. గురువుగారు, ఇదిగోండి పాలు. గోపి, ఇక నీ విద్యాభ్యాసం ముగిసింది కదా, అయినా ప్రతిరోజు పాలు తీసుకుని వస్తున్నావు. గురువుగారు, నేను విద్య నేర్చుకున్నప్పుడే కాదు, మీరు ఎప్పుడూ నాకు గురువుగారే. నాకు చేతనైనంత కాలం నేను ఇలాగే ప్రతిరోజు మీకు పాలు తీసుకుని ఇచ్చి వెళ్తా. అలా అని గోపి అక్కడి నుండి వెళ్ళిపోగానే గురువుగారి భార్య ఇలా అంటుంది, ఇలా ఎన్ని రోజులండి ఆ గోపి తెచ్చిన పాలతో కాలం గడుపుదాం? తినడానికి ఒక గింజైనా లేదు. ఏం చేద్దాం? మనకు ఇంతకు ముందులాగా విద్యార్థులు రావడం మానేశారు. ఉన్నవారు పట్నం వెళ్ళి చదువుకుంటున్నారు. నేను కూడా పట్నం వెళ్ళి ఏదైనా పని చేసుకుందాం అనుకుంటున్నాను. అది సరే, మీరు పట్నం వెళ్ళి ఏదైనా పని వెతుక్కుని మళ్ళీ వారం లేదా నెలకొచ్చే జీతం కోసం ఎదురు చూడాలి. అంతవరకు మనం ఉపవాసం ఉండాలా? మనం కడుపు నిండా తిని 15 రోజులవుతుందండి. ఇలా అయితే మీరు పట్నం దాకా కూడా వెళ్ళలేరు. ఏదో ఒకటి చేసి మనకు ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులైనా తీసుకురండి. ఏం చేయమంటావు? నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. మీరు చేతికి పెట్టుకున్న బంగారు కంకణం ఉంది కదండి, అది ఎక్కడైనా అమ్మితే మనకు ఎక్కువ డబ్బులే ముడతాయి కదా. ఇది నాకు మా గురువుగారు ఆయన పెద్ద వయసులో విద్యార్థులకు విద్యను బోధించే సమయంలో విద్య బోధించే ఓపిక లేక నన్ను తన వారసుడిగా వచ్చిన విద్యార్థులకు విద్య నేర్పమని గుర్తుగా ఇచ్చిన కంకణం. దీన్ని అమ్మటమంటూ జరగదు. అమ్మకపోతే తాకట్టు పెట్టండి. తర్వాత మీరు ఉద్యోగం చేసి వచ్చిన డబ్బుతో ఆ కంకణాన్ని విడిపించుకొందురు గాని. ఇక చేసేదేమీ లేక ఆ కడియాన్ని తాకట్టు పెట్టడానికి ఆ ఊరి గ్రామ పెద్ద దగ్గరకు వెళతారు. ఏమండి గురువుగారు, మీరు మా దగ్గరికి వచ్చారేంటి? ఏమైనా పని పడిందా నాతో? అదేం లేదండి, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. డబ్బు మీకు ఎటువంటి ఆదాయము లేదు. మీరు తిరిగి నాకు ఎలా చెల్లిస్తారు? ఇదిగో ఈ బంగారు కడియం ఉంది, దీన్ని తాకట్టు పెట్టుకుని నాకు డబ్బు ఇప్పించండి గురువుగారు. దీనికి నేను 100 వరహాలు ఇస్తాను. కానీ తిరిగి మీరు ఆ డబ్బు 3 నెలలలో చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ కడియాన్ని మీరు మరిచిపోవాల్సి ఉంటుంది. అయ్యా, ఈ కడియాన్ని తప్పకుండా నేను విడిపించుకుంటాను. ఇది నాకు చాలా విలువైనది. ఇది నా గురువుగారు గుర్తుగా ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరే ఉంటుంది.
సరేలే ఇదిగోండి 100 వరహాలు అలా ఇచ్చి ఆ పెద్ద మనిషి మనసులో ఇలా అనుకుంటాడు, ఈ కడియం దగ్గరగా 1000 వరహాల దాకా విలువ చేస్తుంది. చూద్దాం దీన్ని ఎంతవరకు విడిపించుకొని తీసుకొని వెళ్తాడో. అలా 4 నెలలు గడిచిపోతుంది. ఒకరోజు ఉదయాన్నే గోపి రోజులాగే పాలు తీసుకుని గురువుగారి దగ్గరికి వెళతాడు. గోపి, రేపటి నుండి నువ్వు మాకు పాలు పోసే అవసరం లేదయ్యా. అదేంటి గురువుగారు, మీకు పాలు పోయడం వల్ల నాకు వచ్చే నష్టమేమీ లేదు. మీరు అలా అనకండి. మేము పక్క రాజ్యానికి బయలుదేరుతున్నాము. ఇక నాకు ఈ రాజ్యంలో ఉండే ఉద్దేశమే లేదు. అలా ఎందుకు చేస్తున్నారు గురువుగారు? మీరు రాజుగారి కొలువులోనే కదా పనిచేస్తున్నారు. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? కొలువులో ఏమైనా ఇబ్బంది ఉందా? న్యాయంగా కాపాడవలసిన రాజే అన్యాయంగా తీర్పు ఇవ్వడం వల్ల నన్ను అందరి ముందు అవమానించాడు. ఇక నాకు ఈ రాజ్యంలో ఉండబుద్ధి కూడా అవ్వటం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. అవును గురువుగారు, మన రాజుగారు చాలా మంచివారు అని విన్నానే. మిమ్మల్ని అలా ఎందుకు అవమానించినట్టు? ఏమీ అనుకోకుండా కాస్త నాకు వివరంగా చెప్పండి. సరే చెప్తాను, విను నాయనా. నాకు మా గురువుగారు ఒక కడియం ఇచ్చారు. నా ఆర్థిక పరిస్థితి బాగోలేక నేను మన గ్రామ పెద్దకు తాకట్టు పెట్టాను. 3 నెలలలోపు నేను అతనికి చెల్లించవలసిన డబ్బులు తీసుకుని వెళ్ళినప్పుడు ఇలా అన్నాడు. ఆ రోజు, ఏవండి గురువుగారు, మీరన్నట్టు 3 నెలలలోపే వచ్చారే, ఏమిటి పూర్తి డబ్బు తీసుకొచ్చారా అని అడుగుతాడు. అవునండి, పూర్తి డబ్బు తీసుకొచ్చాను. ఈ డబ్బు తీసుకుని నా కడియం నాకు ఇప్పించండి. డబ్బు మీరు చెల్లించారు, బాగానే ఉంది. కానీ మీరు సరిగ్గా నా భార్య పెళ్లికి వెళ్ళినప్పుడే వచ్చారే. మీరు ఇచ్చిన కడియం ఆ పెట్టెలో పెట్టి తాళం వేశాను. ఆ తాళం మా భార్య దగ్గర ఉంది. ఒక పని చేయండి, మీరు 3 రోజుల తర్వాత వచ్చి మీ కడియాన్ని తీసుకెళ్ళండి. సరేనండి, నేను 3 రోజుల తర్వాత వస్తాను. అలా 3 రోజుల తర్వాత మళ్ళీ గురువుగారు ఆ గ్రామ పెద్ద వద్దకు వెళతాడు. అయ్యా, నా కడియం నాకు ఇప్పించండి. అయ్యో, మా భార్య పుట్టింటికి వెళ్ళిందంట. రావడానికి 15 రోజులు పట్టేటట్లుంది. మీరు 15 రోజుల తర్వాత రండి. అలా గురువుగారు ఎప్పుడు వెళ్ళినా ఆ గ్రామ పెద్ద ఏదో ఒక సాకు చెప్పి పంపించేసేవాడు. చివరికి ఒకరోజు ఇలా అంటాడు, ఏమిటి గురువుగారు ఇటు వచ్చారు? ఎలా ఉన్నారు? అయ్యా, ఇప్పటికే నేను చాలా రోజుల నుండి తిరుగుతున్నాను. దయచేసి నా కడియాన్ని ఇప్పించండి. అది మా గురువుగారు గుర్తుగా ఇప్పించుకున్నది. ఏం కడియం? మీరు డబ్బు చెల్లించిన రోజే తిరిగి ఇచ్చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నారేంటి? మీరు నాకు తాకట్టు పెట్టింది ఒక్క కడియమే కదా, రెండవది ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా, మీలాంటి పెద్దవాళ్ళు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. దయచేసి నా కడియం నాకు ఇప్పించండి. ఏమిటి మీరు నన్ను విసిగిస్తున్నారు? గౌరవంగా మాట్లాడుతూ ఉంటే నేనేదో మీ దగ్గర దొంగిలించినట్లు మాట్లాడుతున్నారే. మీరు ఇలా చేయడం ఏం బాగోలేదు. ఈ విషయం వెంటనే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తాను. అయ్యా, మీరు రమ్మన్నప్పుడల్లా వచ్చాను. చివరికి ఇలా మాట్లాడటం భావ్యంగా ఉందా? అలా గురువుగారు ఎంత బతిమాలినా కడియం ఇవ్వకపోగా ఆ గ్రామ పెద్ద అయిన రాజుగారి దగ్గర ఫిర్యాదు చేస్తాడు. మహారాజు ఇద్దరిని పిలిపించి, గ్రామ పెద్దగారు మీరు చెప్పినదంతా విన్న తర్వాత డబ్బు తీసుకుని ఆ బంగారు కడియం తిరిగి గురువుగారికి ఇచ్చేశాను అంటున్నారు. అందుకు మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఎందుకు లేదు మహారాజా. రాజా, నేను గురువుగారి కడియం తిరిగి ఇస్తూ ఉండగా ఇద్దరు చూశారు. కావాలంటే వాళ్ళిద్దరినీ సాక్షిగా పిలిపించండి, మీకే అర్థమవుతుంది ఈ పెద్ద మనిషి చేసిన నేరం ఏమిటో. తక్షణమే ఆ ఇద్దరి సాక్షులను ఇక్కడికి రప్పించండి. కొంత సమయానికి అక్కడికి సాక్షులు ఇద్దరు వస్తారు. రాజుగారు అడిగిన మేరకు, మహారాజా, నాకు కొంత డబ్బు అవసరం పడినప్పుడు గ్రామ పెద్దను అడగడానికి వెళ్ళినప్పుడు గ్రామ పెద్ద గారు కడియం తిరిగి ఇవ్వటం నేను కళ్ళారా చూశాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు. ఇంకో వ్యక్తి వచ్చి ఇలా అంటాడు, మహారాజా, గ్రామ పెద్ద గారు ఆ కడియాన్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఇవ్వడం నేను చూశానండి. ఇక నువ్వు వెళ్ళవచ్చు. ఏంటి గురువుగారు, మీరు మా దగ్గర పనిచేస్తూ కూడా ఇలాంటి పని చేశారు. మీ వస్తువు మీకు దక్కిన తర్వాత కూడా అత్యాశతో అతని నుంచి ఇంకో కడియం తీసుకోవాలనుకుంటున్నారు. ఈ ఇద్దరి సాక్షులు విన్న తర్వాత ఇది నిర్ధారణ అయింది. మీరు సద్బ్రాహ్మణులు గనక మిమ్మల్ని ఎటువంటి శిక్ష లేకుండా వదిలేస్తున్నాను. ఇంకో విషయం, రేపటి నుండి మీరు మా కొలువులోకి రావలసిన పని కూడా లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. అలా మా గురువుగారి కడియం నాకు దక్కకపోగా అందరి దగ్గర అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ రాజ్యంలో నేను ఉండి ఏం లాభం చెప్పు గోపి?
మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు గురుగారు. ఆ గ్రామ పెద్ద చేసిన మోసాన్ని ఎలా రాజుగారికి తెలియచేయాలో నాకు బాగా తెలుసు. దయచేసి మీరు మరో 15 రోజులు ఈ గ్రామంలోనే ఉండండి. మీ కడియం మీకు తిరిగి రాకపోతే అప్పుడు మీరు అన్నట్టుగానే ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదురు గాని. అలా గోపి రాజుగారికి ఒక లేఖ రాస్తాడు. అది అందుకున్న భటులు మంత్రి గారికి అప్పగిస్తారు. మంత్రి ఆ లేఖను తీసుకుని రాజుగారి దగ్గరికి వెళతారు. మహారాజా, మీకు ఒక లేఖ వచ్చింది. దీన్ని సారాంశం వింటే మీరు ఆశ్చర్యపోతారు. తప్పకుండా అతన్ని శిక్షిస్తారు కూడా. ఏంటి ఆ లేఖ సారాంశం? మహారాజా, 2 రోజుల క్రితం గ్రామ పెద్ద ఇంకా మన కొలువులో పనిచేసే ఒక బ్రాహ్మణుడికి జరిగిన వివాదంలో మీరు ఇచ్చిన తీర్పు తప్పని, అలా తీర్పు ఇవ్వడం రాజైన మీకు ఏమాత్రం తగదని, అదే తానైతే సరైన తీర్పు ఇచ్చేవాణ్ణి అని చెబుతున్నాడు. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను అని చెబుతున్నాడు. అవునా? ఇది విని నాకు ఏమాత్రం కోపం రావడం లేదు. ఒక సామాన్యుడు నా తీర్పునే ప్రశ్నించడం కాకుండా నా విచారణలోనే తప్పు ఉందని చెబుతున్నాడు. అతన్ని తప్పకుండా చూడవలసిందే. రేపే ఆ వివాదానికి సంబంధించిన వారందరినీ పిలిపించండి. నన్ను ప్రశ్నించిన యువకుడు ఏ విధంగా తీర్పు చెప్తాడో వినాలని ఉంది. అలా మరుసటి రోజే అందరూ మహారాజు గారి కొలువుకు చేరుకుంటారు. మహారాజా, మొదటిగా మీకు క్షమాపణ చెప్తున్నాను. మీ తీర్పుని ప్రశ్నించాలన్నది నా అభిప్రాయం కాదు. విచారణ మరింత లోతుగా జరిగి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సరే, మీరు ఇక్కడికి వచ్చి మీ పద్ధతిలో విచారణ చేయండి. మొదటి సాక్షిని ప్రవేశపెట్టండి. గ్రామ పెద్ద గురువుగారుకు కడియం తిరిగి ఇవ్వటం మీరు స్వయంగా చూశారా? అప్పుడు మీతో పాటు ఎవరున్నారు అని అడుగుతాడు గోపి. అయ్యా, నేను స్వయంగా చూశాను. ఆ రోజు నేను కాకుండా మరో వ్యక్తి కూడా ఉన్నాడు. మేమిద్దరం చూస్తూ ఉండగానే గ్రామ పెద్ద ఆ కడియం ఇవ్వటం, ఈ బ్రాహ్మణుడు ఆ కడియం తీసుకోవటం మేము చూశాము. అయితే మీరు ఆ కడియాన్ని చూశాము అంటున్నారు. చూడండి, ఈ 2 కడియాలలో మీరు చూసింది ఏ కడియం చెప్పండి. బ్రాహ్మణునికి బంగారు కడియం వేసుకునే స్తోమత ఉండి ఉండదు. అది కాకుండా అది తప్పకుండా వెండిదే అయి ఉంటుంది. అయ్యా, అది వెండి కడియమయ్యా. ఈ వెండి కడియాన్ని ఏదైనా గుడ్డలో కట్టి ఇచ్చారా, లేదా అలానే ఇచ్చేశారా? అయ్యా, ఆ వెండి కడియాన్ని పచ్చటి గుడ్డలో కట్టి ఇవ్వడం నేను కళ్ళారా చూశాను. ఇక మీరు వెళ్ళి బయట వేచి ఉండండి. మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను అన్నాడు గోపి. 2వ సాక్షిని ప్రవేశపెట్టండి. మొదటి సాక్షిని అడిగినట్టే 2 కడియాలు చూపించి ఏ కడియం గురువుగారు తీసుకున్నారో చెప్పమంటాడు. అయ్యా, బంగారు కడియాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి బ్రాహ్మణుడు తీసుకుని వెళ్ళడం నేను చూశానయ్యా. చూశారా మహారాజా? ఇద్దరూ ఒకరికి ఒకరు సంబంధం లేకుండా చెబుతున్నారు. మీరు ఒకసారి ఆ సాక్షులను ఇద్దరినీ పిలిపించి గట్టిగా అడిగితే మీకే సమాధానం వస్తుంది మహారాజా. ఆ 2 సాక్షులను పిలిపించి మహారాజు ఇలా అడుగుతాడు. మీరు నిజం చెప్పండి. మీరు అబద్ధం చెబుతున్నారని నాకు అర్థమైంది. నిజం చెప్పకపోతే మీరు కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఈ గ్రామ పెద్ద 3 వరహాలు మాకు ఇచ్చి ఈ అబద్ధం చెప్పమన్నారు. నేను అసలు అక్కడ లేను మహారాజా. అవును మహారాజా, నేను కూడా అక్కడ లేను. ఏం గ్రామ పెద్ద గారు, మీరు పెద్ద మనిషి అయ్యుండి ఇటువంటి నేరానికి పాల్పడతారా? ఇక మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మీకు ఈ సాక్షులందరికీ 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. మీరు ఈ బ్రాహ్మణుడికి కడియం తిరిగి ఇవ్వడంతో పాటు 200 వరహాలు చెల్లించండి. ఇక వీళ్ళని తీసుకుని వెళ్ళండి. బళా యువకుడా బళా, ఈ సమస్యకు తీర్పునిచ్చే ముందు ఇంత క్షుణ్ణంగా పరిశీలించి ఇంతకు ముందు నేనిచ్చిన తీర్పును తప్పు అని నిరూపించావు. నా తీర్పునే ప్రశ్నించిన నీకు నీ ధైర్యాన్ని మెచ్చుకోక తప్పడం లేదు. మహారాజా, నేను తప్పు చేయలేదు అని గుర్తించినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ గోపి నా శిష్యుడు. వీడు సకల విద్యలు నా దగ్గర అభ్యసించాడు. ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ ఈ గోపిలో ఉన్నాయి. నిజానికి ఇతని వీపు మీద ఒక పుట్టుమచ్చ ఉంది. ఈ గోపికి రాజయోగం ఉంది మహారాజా. ఏమిటి గురువుగారు మీరు మాట్లాడేది? ఇతని కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉందా? మహారాజా, మీరు నన్ను క్షమిస్తే మీకు నేను ఒక విషయం చెబుతాను అని మహామంత్రి ముందుకొస్తాడు. చెప్పండి మహామంత్రి. అలా చాముండి నల్లగా పుట్టిన బిడ్డ గోపిని వదిలి రమ్మన్న విషయమంతా మహామంత్రి రాజుగారితో వివరిస్తాడు. మహారాజా,
చాముండి అమ్మ బతికి ఉండగా ఈ విషయాన్ని నేను మీకు తెలియజేయలేకపోయాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు నిజం చెబుతున్నాను. ఇతని పూర్తి వివరాలు కనుక్కుంటే మీకే అర్థమవుతుంది. మనం పోగొట్టుకున్న ఆ యువరాజే ఈ గోపి అని, పైగా ఇతనితో కలిసి పుట్టిన యువరాజు పోలికలు ఇతనిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలా మహారాజు గోపి పూర్తి వివరాలు కనుక్కొని గోపి ఎవరో కాదు తన సొంత కొడుకునని చాలా సంతోషించడమే కాకుండా కాబోయే రాజుగా ప్రకటిస్తాడు. ఆ విధంగా గోపి ఆ దేశానికే రాజవుతాడు. చూసారా, దీన్ని బట్టి బాబాగారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, మన తలరాతని ఎవరైనా మార్చాలి అని ప్రయత్నం చేసినా జీవితంలో అదృష్టం ఉంటే గనక తప్పకుండా ఆ తలరాత రాసిన ఆ భగవంతుడు మన జీవితం పట్ల ఖచ్చితంగా మార్పుని చూపిస్తాడు. ఒక్క క్షణంలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోయేలా చేస్తాడు. దానికి ఉదాహరణే ఈ గోపీ కథ. మరి ఈ కథ కనుక మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.